హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శివరాత్రి పర్వదినాన మీ మనసులోని కోరికలు నెరవేరాలని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని కోరుకుంటే శాస్త్రోక్తంగా ఈ క్రింది విధంగా పూజ చేయడం ఉత్తమం. శివుడు బోలాశంకరుడు అంటే స్వచ్ఛమైన భక్తితో చేసే చిన్న పూజకైనా ఆయన త్వరగా అనుగ్రహిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. వీలైతే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం శ్రేష్టం. శివుడు నిర్మలత్వానికి, శాంతికి నిదర్శనం. తెలుపు రంగు మనశ్శాంతిని, పవిత్రతను సూచిస్తుంది. అందుకే శివరాత్రి నాడు తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం అత్యంత శ్రేష్టమని భావిస్తారు. లేదా ఆధ్యాత్మికతను, జ్ఞానానికి భక్తి భావం పెంపొందడానికి పసుపు మరియు కేసరి రంగులు ప్రతీకలు. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో లేదా ఇంట్లో నారికెల దీపం అంటే కొబ్బరికాయ దీపం వెలిగించడం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. కొబ్బరికాయను శివుడికి 3 కన్నులకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ దీపం వెలిగించడానికి అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన సమయాలు ఇవి. లింగోద్భవ కాలం దీపం వెలిగించడానికి అత్యంత ముఖ్యమైన సమయం ఫిబ్రవరి 15 ఆదివారం అర్ధరాత్రి 11:55 నుండి 12:56 మధ్య. ఈ సమయంలోనే శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఈ టైంలో దీపం వెలిగిస్తే కోటి రేట్ల పుణ్యఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ప్రదోషకాలం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయాన్ని ప్రదోషకాలం అంటారు. సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 మధ్య. శివుడికి ప్రదోషకాలం అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో దీపం వెలిగిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 3 చతుర్దశి గడియలు 4 జాములు. శివరాత్రి రాత్రిని 4 జాములుగా విభజిస్తారు. మీరు జాగారణ చేస్తున్నట్లయితే ప్రతి జాములోనూ లేదా మీకు వీలైనప్పుడు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. మొదటి జాము సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30. రెండవ జాము రాత్రి 9:30 అర్ధరాత్రి 12:30. మూడవ జాము అర్ధరాత్రి 12:30 తెల్లవారుజామున 3:30. నాలుగవ జాము తెల్లవారుజామున 3:30 ఉదయం 6:30 వరకు ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం వలన కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి. స్థలం: మీ పూజ గదిలో శివుడి పటం లేదా లింగం ముందు ఒక పీటపై ధాన్యం, బియ్యం పోసి దానిపై ఈ కొబ్బరి చిప్పలను ఉంచి దీపం వెలిగించాలి. నేరుగా నేల మీద పెట్టకూడదు. దీపం వెలిగించే సమయంలో ఓం నమః శివాయ లేదా మృత్యుంజయ మంత్రం పఠించాలి. దిశ: దీపపు ఉత్తి ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉంచితే లక్ష్మీ కటాక్షం, తూర్పు దిశ వైపు ఉంటే జ్ఞానం కోసం ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం: నా కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి 12 గంటలకు వెలిగించడం ఉత్తమం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు: దీపం వెలిగించిన కొబ్బరి చిప్పలు మరుసటి రోజు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇంట్లో వాడకూడదు, బయట ఎక్కడైనా పారేయాలి. ఫ్రెండ్స్, మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం వీడియో మీకే అర్థమవుతుంది. శివాలయంలో నారికెల దీపం వెలిగించడం అనేది సాక్షాత్తు ఆ పరమశివుడి పాదాల చెంత మన ఆహాన్ని సమర్పించుకోవడంతో సమానం. గుడిలో ఈ దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన మరికొన్ని అద్భుతమైన సూచనలు: శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర లేదా ఆలయ ప్రాంగణంలో దీపారాధన కోసం కేటాయించిన స్థలంలో వెలిగించాలి. నారికెల దీపం కాస్త పెద్దదిగా, ఎక్కువగా సేపు వెలుగుతుంది కాబట్టి గాలికి ఆరిపోకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. మోక్షం కోసం, పుణ్యం కోసం ఆవు నెయ్యి వాడటం ఉత్తమం. శని దోషాలు, జాతక సమస్యలు ఉన్నవారు నువ్వుల నూనెతో వెలిగిస్తే పీడలు తొలగిపోతాయి. వత్తుల ప్రాముఖ్యత: 3 వత్తులు శివుడి 3 కన్నులకు లేదా త్రిశూలానికి ప్రతీకగా 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించండి. తామర వత్తులు సంతానం కలగాలని కోరుకునేవారు లేదా సంపద పెరగాలనుకునేవారు తామర నారతో చేసిన వత్తులను వాడటం చాలా మంచిది. స్వయం దీపం వెలిగించాలని గుడిలో ఇప్పటికీ వెలుగుతున్న వేరే దీపం నుంచి మీ దీపాన్ని వెలిగించకండి. మీ సొంత
అగ్గిపెట్టె లేదా హారతి కర్పూరంతో వెలిగించుకోండి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రదేశాన్ని నూనెతో అశుభ్రం చేయకుండా జాగ్రత్త పడండి. కొబ్బరి చిప్పలో దీపం వెలిగించిన తరువాత ఆ చిప్పను ప్రసాదంగా తినకూడదు. దానిని ఆలయ నియమాల ప్రకారం నిమజ్జనం చేయాలి. నారికేల దీపం వల్ల కలిగే లాభాలు తీరని కోరికలు నెరవేరుతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు లేదా తీరని కోరికలు ఉన్నవారు ఈ దీపాన్ని వెలిగిస్తే శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్మకం. నవగ్రహ దోష నివారణకు, ముఖ్యంగా శని దోషం లేదా జాతకంలో గ్రహ దోషాల వల్ల ఇబ్బందులు పడేవారికి నారికేల దీపం ఉపశమనాన్ని ఇస్తుంది. రాహుకేతు దోషాలు, రాహుకేతు ప్రభావం వల్ల వివాహం ఆలస్యం కావడం లేదా వృత్తిలో ఇబ్బందులు ఎదురవుతుంటే ఈ దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికాభివృద్ధికి కొబ్బరికాయలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెబుతున్నారు. ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతంకి శివరాత్రి లింగోద్భవ కాలంలో ఈ దీపం వెలిగిస్తే ఇంట్లోని లేదా మనసులోని దుష్ట ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. దీపం వెలిగించే విధానం ఏమిటి అంటే, ఒక మంచి కొబ్బరికాయను కొట్టి అందులోని నీటిని తీసేయాలి. 2 కొబ్బరి చిప్పలను శుభ్రం చేసి వాటిని ప్రమిదలుగా ఉపయోగించాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పొయ్యాలి. దూదితో చేసిన ఒత్తులు వేసి శివుడిని ధ్యానిస్తూ దీపం వెలిగించాలి. సాధ్యమైతే ఈ దీపాన్ని శివాలయంలో లేదా ఇంటి పూజ గదిలో నిశ్శబ్దంగా ఉన్న సమయంలో వెలిగించడం ఉత్తమం. పూజ ప్రారంభించే ముందు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం. చేతిలో అక్షంతలు, నీళ్లు పెట్టుకొని మీ పేరు, గోత్రం చెప్పుకొని మీ మనసులో కోరికను, ఉదాహరణకు ఆరోగ్యం, ఉద్యోగం లేదా వివాహం, శివయ్యకు విన్నవించుకొని ఈ కోరిక నెరవేరాలని నేను ఈ పూజ చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు. మీ కోరికను బట్టి ఈ క్రింది వాటితో అభిషేకం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. పాలు, సౌభాగ్యం, సంతానం కోసం పెరుగు, ఆరోగ్యం, బలమైన మనస్సు కోసం తేనె, సంపద, మధురమైన మాట తీరు కోసం నెయ్యి, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి చెరుకు రసం, శత్రుబాధలు పోవడానికి విజయం కోసం అలాగే ఏకబిల్వం శివార్పణం అంటారు. 3 ఆకులు ఉన్న మారేడు దళాన్ని శివలింగంపై ఉంచి పూజించడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రతి మారేడు దళాన్ని సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నమ శివాయ కామితార్థ ప్రదాయినే నమః అని జపించండి. దీని అర్థం కోరికలు తీర్చే శివుడికి నమస్కారం అని అర్థం. పూజా సమయంలో నుదుట విభూతి ధరించండి. శివుని స్వరూపమైన రుద్రాక్షమాలను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం వలన మీ సంకల్పం బలం పెరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.